36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జామ పళ్ళు అంటే ఇష్టం. నాకేమో యాపిల్ పళ్ళు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటే నేర్చుకున్న దగ్గర నుంచి తెగరెచ్చిపోతుందిరా. రావులమ్మా మేము 10th పాస్ హ్యాపీగా ఉంటే నువ్వు ఇలా భయపడతాం ఏం బాగోలేదు. ఇప్పటికి పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. 10th పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండుగ. అంటే అదే వింటర్ కాదు సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లేసుకుని మీ మొహాలకి జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. బామా బామా విజయ్ బామా బామా కాఫీ బామా కాఫీ. మీ చెయ్యినివ్వడానికి వచ్చాను, తీసుకోండి. పర్వాలేదు ఉంచండి. ఇది నాది కాదండి, మీది. కాఫీ తాగుదామంటే మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదా? అది కాఫీ తాగలేదు. నేను చేసివనా? మీకెందుకండి శ్రమ? అది మనుషులు ఆకులు తినకూడదండి. కాఫీ తీసుకోండి. బాగుందా? బాగుందండి. మీరింకా తాగనే లేదు. ఇప్పుడు బాగుందండి. డికాషన్ కొంచెం తక్కువ అండి. డికాషన్ ఇష్టం లేదండి. మరి ఎందుకండి కాఫీ తాగడం? ఏంటండి రొంపతో దెబ్బలాడుతున్నారు? నిన్న బురదలో పడ్డప్పటి నుంచి రొంప కాస్త ఎక్కువైందండి. అరే మీ తోటలోనే రొంపకి విరుగుడు మూలికలున్నాయండి. ఆ మరగబెట్టి తిరగబోసి పసుపేసిన వేడివేడి నీళ్లలో వాలుగు పువ్వు, వక్కల తీగ, చలగల దువ్వి, చేదుల తొక్క, దనిసలాకు, దానిమ్మ ఏరు, పడిసిమ్మ, పాండవరెమ్మ, ఆవు పేడ, ఆనపెంట అన్నీ నీటిలో పోసి మరగబెట్టి దుప్పటి ముసిగేసి 30 సార్లు పీలిస్తే రొంప దాని అత్తోరింటికెళ్తుందండి. ఏంటండి ఇవన్నీ ఎవరు చేసి పెడతారండి? నేను చేయనా? వద్దండి, ఈ దానిమ్మ చెక్క దానిమ్మ. థ్యాంక్స్ అండి. అబ్బా ఇలాంత గంట దాకా రాకుండా ఉంటే బాగున్నాను. అసలు వాళ్ళంతా రాకుండా ఉంటేనే బాగున్నాను. పెద్ద బాబు ఎక్కడున్నాడు? ఆయనతో చిన్న సంతకం చేయ. అవతల మంచి సీన్ జరుగుతుంటే సంతకం కావాలట. సంతకం ఏసై ముసుగేసుకుని ఆవిరి పీల్చండి. అమ్మో ఊపిరి అడ్డం లేదు, నా వల్ల కాదు. నేను చూపిస్తాను, అలా చెయ్యండి. సరే. ఏర్పాట్లన్నీ అదిరిపోతున్నాయి సార్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. ప్లీజ్ టు సీ యు. సార్ ఇండియాలో మ్యారేజ్ అంటే గంట ముందు వచ్చి గంట తర్వాత వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీరు ఇక్కడ రేపు పెళ్ళనిగా ఇవాళ పిలిచి మధ్యాహ్నం భోజనాలు పెట్టి సాయంత్రం రూములు తీసి రేపు మళ్ళీ టిఫిన్లు పెట్టి మధ్యాహ్నం భోజనాలు పెట్టి పెళ్లి చేస్తున్నారంటే సింప్లీ యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అసలు మ్యారేజ్ మీద అనుకుంటున్నాను సార్. మిస్టర్ గోపి కమ్ హియర్. సార్ ఇందాక మీరు చెప్పారే అది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. అది కాదండి, ఆ తర్వాత ఇండియాలో మ్యారేజ్. అది కూడా కాదండి, దాని తర్వాత. ఓ అదే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో అరే మిస్టర్ గోపాల్ కమ్ హియర్. జస్ట్ ఈయన గోపాల్ నా ఫ్రెండ్. ఇందాక చెప్పింది చెప్పరా? అది హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. కరెక్ట్ మరీ చెప్తారండి. హలో వెంకట్రావు కమ్ హియర్. హి ఇస్ మిస్టర్ వెంకట్రావు, మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా ఇంకొకసారి చెప్పరా? ఈయన కూడా హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు అన్నాను. ఈయన క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా ఇంకొకసారి చెప్పరా? వీరికా సేమ్ మ్యాటర్. సేమ్ మ్యాటర్. హి ఇస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్.
ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారన్నా. ఏమన్నారు? మా వాడికి కొంచెం వినపడదు, కొంచెం గట్టిగా రిపీట్ చేయి. వినపడదా? గట్టిగా చెప్పాలా సార్? ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో చించేసి ఉంటాడని అన్నానన్నమాట. మీకు ఎంత ప్రేమో గంటల కొద్ది చెప్పమని చెప్పేస్తారు. ఒకసారి రండి, మా మిస్సెస్ కూడా చెబుతారు కానీ. ముందు 3 నెలలు బిల్లు పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే మొహం మీద హెత్తాడు పేపరా. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది.